హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరెప్పుడైనా అనుకున్నారా రిఫ్రెషింగ్ క్రీమీ బోబా టీ మీ కిచెన్‌లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చని? మీలో బోబా టీ ఆర్ బబుల్ టీ ఎంతమంది ట్రై చేశారు బయట? ఇదొక మిక్స్డ్ కాంబినేషన్ ఆఫ్ డ్రింక్. అంటే ఒక డ్రింక్‌ని మీరు తినొచ్చు, ఇంకా తాగొచ్చు. ఇది 1980స్‌లో తైవాన్‌లో ఉండేవాళ్ళు దీన్ని కనిపెట్టారు. మామూలుగా టాపియోకా ఫ్లోర్‌తో బోబాని చేస్తారు. కానీ మన కిచెన్‌లో ఉండే ఒక సింపుల్ ఇంగ్రీడియెంట్ సాబుదానా అంటే సగ్గుబియ్యంతో కూడా వీటిని చేసుకోవచ్చు. ఎందుకంటే రెండూ ఒకటే. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు టేస్ట్ అండ్ టెక్స్చర్‌లో. కాబట్టి మనం సగ్గుబియ్యంని యూజ్ చేద్దాం. అందరికీ టాపియోకా ఫ్లోర్ దొరకదు కదా! మన కిచెన్‌లో దొరికే సగ్గుబియ్యంని చూవి ఇంకా క్యారమెలైజ్ పర్ల్స్‌గా మారిస్తే ఇది ఒక అల్టిమేట్ హోమ్‌మేడ్ ట్రీట్ అవుతుంది. మీరు దీన్ని ఒక క్లాసిక్ మిల్క్ టీగా గానీ, లేదంటే ఫ్రూటీ ట్విస్ట్‌గా గానీ మార్చుకోవచ్చు. ఈ సగ్గుబియ్యంతో చేసే బోబా ఫ్రమ్ ద స్క్రాచ్ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మనం సగ్గుబియ్యంని ఫైన్‌గా పౌడర్ చేసుకోవాలి మిక్సీ జార్‌లో వేసి. పౌడర్ చాలా అంటే చాలా ఫైన్‌గా పట్టుకోవాలి. మనం పౌడర్‌ని జల్లించుకుంటే చాలా ఫైన్ పౌడర్ వస్తుంది. ఇప్పుడు సగ్గుబియ్యం పౌడర్‌ని 1 కప్ వరకు తీసుకొని దానిలో కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ కోకో పౌడర్ కలిపే వీడియో పార్ట్ మిస్ అయింది, సో ఏమనుకోవద్దు. ఇప్పుడొక సాస్ పాన్ తీసుకొని దానిలో డార్క్ బ్రౌన్ షుగర్ 1/4 కప్ వరకు వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కోకో పౌడర్, కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్‌ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి, ఇంకా వాటర్ ఒక 1/3 కప్ వరకు యాడ్ చేసి ఒకసారి కలుపుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కంటిన్యూస్‌గా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్‌గా కుక్ అవుతుంది. సో దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉంటే మనకిలాగా థిక్ కన్సిస్టెన్సీలోకి మారుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కోకో పౌడర్ కలుపుకున్న సగ్గుబియ్యం పౌడర్‌ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ముద్దలాగా కలుపుకొని 4 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక ముద్దని తీసుకొని సన్నగా రోల్ చేసుకోవాలి. అన్నీ అలాగే చేసుకున్నాక నైఫ్‌తో చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. బోబా షేప్ రౌండ్ బాల్స్ లాగా ఉంటది కాబట్టి మనం వీటిని అన్నిటిని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా సగ్గుబియ్యం పౌడర్‌ని పైన కొంచెం చల్లుకొని బాల్స్‌కి కోట్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రా ఫ్లోర్ అంతా ఇలా జల్లించేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 8-10 కప్స్ వాటర్ తీసుకొని వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్న వాటర్‌లో ఈ బాల్స్‌ని వేసుకొని ఒక 20 మినిట్స్ ఖచ్చితంగా బాయిల్ చేసుకోవాలి. ఇవి మంచిగా లోపలంతా కుక్ అవ్వడానికి 20 మినిట్స్ టైం పడుతుంది. సో మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. 20 మినిట్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇంకా కుక్ అవ్వకుండా వెంటనే కోల్డ్ వాటర్ పోసుకొని ఒక 1 మినిట్ పాటు వదిలేసేయాలి. ఇప్పుడు వీటిని క్యారమలైజ్ చేసుకోవడానికి ఒక సాస్ పాన్‌లో బోబా పర్ల్స్‌ని వేసుకొని డార్క్ బ్రౌన్ షుగర్ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని 1/4 కప్ వరకు వాటర్ వేసి లో ఫ్లేమ్‌లో ఒక 8 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బబుల్ టీ కోసం టీ కావాలి. సో మనం మామూలుగా ఎలా టీ డికాషన్ ప్రిపేర్ చేసుకుంటామో అలాగే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి క్యారమలైజ్ అవుతుంది. సో ఇలాగే కలుపుకుంటూ దీన్ని క్యారమలైజ్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చూవి చాక్లెటీ బోబా పర్ల్స్ రెడీ అయిపోతాయి. సో వీటిని చేసుకున్న 4 అవర్స్ లోపు తినేసేయాలి. వీటితో మనం బ్లాక్ టీ, మిల్క్ టీ, గ్రీన్ టీ, కాఫీలో వేసుకోవచ్చు. లేదంటే ఐస్ క్రీమ్ టాపింగ్స్‌లో గానీ, ఫ్రూట్ స్మూతీస్‌లో, ఇంకా ఫ్లేవర్డ్ మిల్క్ షేక్స్‌లో కూడా వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు బబుల్ టీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని దానిలో బోబా పర్ల్స్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి.
తర్వాత ముందుగా రెడీ చేసుకున్న టీ డికాషన్‌ని స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పైనుండి మిల్క్ యాడ్ చేసుకుంటే బబుల్ టీ రెడీ అయిపోతుంది. బోబా స్ట్రా అని ఇలా లావుగా ఉంటుంది. అది వేసుకొని తింటూ తాగొచ్చు. నేనిక్కడ స్ట్రాబెర్రీ మిల్క్ బోబా కూడా చేశాను. ఒక గ్లాస్ తీసుకొని బోబా పర్ల్స్ వేసుకొని ఐస్ యాడ్ చేశాక పైన స్ట్రాబెర్రీ క్రష్ గానీ, ప్యూరే గానీ వేసుకొని పైన మిల్క్ యాడ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ మిల్క్ బోబా రెడీ. ఇంకా సేమ్ ప్రాసెస్‌లో నేను బ్లూబెర్రీ మిల్క్ బోబా కూడా చేశాను. ఇక్కడ బ్లూబెర్రీస్‌ని క్రష్ చేసుకొని ఐస్ మీద యాడ్ చేసుకొని పైన మిల్క్ పోసుకుంటే బ్లూబెర్రీ మిల్క్ బోబా రెడీ అయిపోతుంది. మీకు నచ్చిన ఫ్లేవర్డ్ మిల్క్‌తో ఈ బోబా పర్ల్స్‌ని యాడ్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేసేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.